ఒక చాలా మంచి దినం మనకు. చాలా రోజులుగా మా గట్టి కృష్ణమూర్తి గారిని పిలిపించి ఇక్కడ వారికి పంచిపెట్టమని కోరాలని చాలా సందర్భాల్లో అనుకున్నాము. ఎప్పుడో చాలా వచ్చారు కానీ వారిని మనం ఎక్కువగా ఇక్కడికి పిలిపించుకోలేకపోయినాం. ఈవేళ వారు వచ్చారు. గట్టి కృష్ణమూర్తి గారు అంటే విశ్వవ్యాప్తంగా తెలుగు పద్యానికి గొప్ప వ్యాప్తిని తీసుకొచ్చినటువంటి వారు. తెలుగు పద్యాన్ని వారు వృత్తిరీత్యా ఇంజనీర్, బిహెచ్ఎల్లో పై స్థాయిలో ఇంజనీర్గా వారు చాలా కాలం పనిచేశారు. పదవి విరమణ అయిన తర్వాత కూడాను ఆ రంగంలో వారు చాలా కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతమందికి కన్సల్టెన్సీ ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రవృత్తి రీత్యా వారు గొప్ప సాహిత్యవేత్త, చక్కని పద్యం రాయగలరు. ఒక శతకం కూడా రాశారు వారు, నీటి శతకం. కృష్ణమూర్తి వారి పేరు గట్టి కృష్ణమూర్తి అనే మకుటం వచ్చేలాగా వారు పిల్లల కొరకు మంచి శతకం ఒకటి రాశారు. అలాగే చాలా మంది పిల్లలను చేరదీసి తెలుగు పద్యాన్ని ఎలా చదవాలి, పద్యం చాలా శ్రావ్యంగా చదువుతారు వారు పద్యం చదివిన తర్వాత మనబోటి వాళ్ళని చదివితే తేనె తాగిన నోటికి మంచినీళ్ళు ఇచ్చినట్లు ఉంటుంది. అట్లా మధురంగా వారు గానం చేయగలరు పద్యాన్ని. ఎక్కువ సేపు మాట్లాడే సమయం వృధా చేయని మన కార్యక్రమం చాలా తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలు పెట్టుకున్నాము. అందువల్ల వారి గురించి చాలా చాలా కాలంగా నాకు ఆప్తులు, మిత్రులు. నేను వారు కలిసి చాలా సందర్భాలలో సాహిత్య ప్రసంగాలు మాట్లాడుకోవటం. ఇప్పుడు వారు ఇక్కడికి వచ్చిన నా దగ్గరికి వస్తారు. ఒకటి రెండు సార్లు నేను వారిని సందర్శించి మాట్లాడుతూ ఉంటాను. నాకు చాలా పరమ మిత్రులు. వారిని నేను ఈ వేదిక మీదకి ఆహ్వానించడానికి చాలా సంతోషిస్తున్నాను. శ్రీ గట్టి కృష్ణమూర్తి గారు గణపతి ఉపనిషత్తు గురించి సుదీర్ఘమైన ప్రసంగం, అది చాలా విషయాలు చెప్పాలి. అందువల్ల 3 రోజులు మనం ఈ స్లాట్లో మనం ఇచ్చింది అరగంటే, అందువల్ల 3 రోజులు ఈ కార్యక్రమం వారి ప్రసంగం ఉంటుంది. చక్కగా గణపతి ఉపనిషత్తు అనేది ఉపనిషత్తులలో ఒకటి. అది చాలా అరుదుగా దాని గురించి మనం వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. అది చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది మనకు దొరకరు. అటువంటి ఉపనిషత్తుని మా వారి ద్వారా వినే భాగ్యం మనం కలిగినందుకు మనం అందరం కూడా సంతోషిస్తూ వారిని దయచేసి వచ్చి ప్రసంగం ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవపరం విజయకుమారం లంబోదరం గజముఖ ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్ప లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్పభూ
సరసరసస్వరూప దివిజాపగ పొంగి హృదంతరంబునం తరులయంగ పారుతరుణంబున నాదుగళంబునందపస్వరములు దొర్లపుండగ అపార కృపాపరతం సరస్వతీ చరణయుగము మామక రసజ్ఞపయిన్ నటీన్సుగావుదం కలిత శుండాదండ గండూషితోన్ముక్త సప్తసాగర మహాజలభరములు స్వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ మేదినీధరరత్న మేఖలములు పక్వజంబూఫల ప్రకట సంభావనా చుంబిత భూభృత్కదంబకములు వికట కందూల గండక దేహ మండలీ ఘటిత బ్రహ్మాండ కర్పరములు శాంభవి శంభులోచనోత్సవకరములు వసవాద్యమృతాసన వందితములు విఘ్నరాజమదోల్లాస విభ్రములు మించి విఘ్నోపశాంతి గావించుగాక మించి విఘ్నోపశాంతి గావించుగాక. నేను ఈ కాలనీతో చాలా అనుబంధం కలవాడిని. ఎంతో కాలంగా వాళ్ళ దగ్గరికి ఇంకా కొందరు మిత్రుల దగ్గరికి వస్తూ ఉంటాను. నేను ఉండేది బిహెచ్ఎల్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ హౌసెస్ మాధవనగర్ కాలనీలో. నేను ఇంజనీర్ని బేసిక్గా. ఇట్లాంటి పెద్దల దగ్గర వింటూ ఉంటే కాస్త ఏమన్నా వస్తుందేమో అని తెలుగు భాష, ఆ తెలుగుకు సంబంధించినటువంటి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వచ్చేవాడిని. ఆయన కూడా చాలా మంచి హృదయంతో నన్ను ఎప్పుడు ఆహ్వానించి చక్కగా ఎన్నో విషయాలు చేశారు. మనకు టైం తక్కువ ఉంది. ఇలాంటి సబ్జెక్టు గణేష పురాణం. వారు ఉపనిషత్తు అని చెప్పాడు. ఉపనిషత్తు కాదు, గణేష పురాణం. గణేష పురాణం చెప్పడానికి 10 రోజులు కావాలి. కానీ నేను గంటన్నరలో చెప్పాలని నేను చెప్పాను కనుక ఏదో ఒక ప్రయత్నం చేస్తాను. మరి ముందు ఇంకా కొంచెం సమయం ఇస్తే బాగా తెలుసుకుంటామేమో మనం. నేను కూడా బిగినర్నే అనుకోవాలి. ఒకసారి ఒక అవకాశం నాకు వేదిక చక్క పురాణం చెప్పడానికి నేను అనుకున్నాను. వ్యాసుడు ప్రతి మన్వంతరంలో కూడా, ప్రతి ద్వాపర యుగంలోనూ ఒక వ్యాసుడు జన్మిస్తాడు. ఎందుకు? ప్రపంచానికి జ్ఞాన ప్రసాదం చేయడానికి. అది విష్ణువే వ్యాసుని రూపంలో ఒక అవతారం ఎత్తుతాడు. ఎత్తి ప్రపంచాన్ని జ్ఞాన భరితం చేస్తాడన్నమాట. అంటే అందుకే దాన్ని తర్వాత ఆయన భారత భాగవత మొట్టమొదట వేదాలని విభజించాడు. దానికన్నా ముందు ఉపనిషత్తులని చెప్పారు, వేదాలని విభజించాడు. వేదాలని విభజించిన తర్వాత భారతం రాశాడు. భారతం 1000 శ్లోకాల పైన. తర్వాత అది వేదసారం అంతా దాంట్లో భారత భాగవతాల్లో పెట్టాడు. ఇంకా సామాన్యుల కోసం నీకు పురాణాలు రాశాడు. ఆ పురాణాలు 18. వాటిని చెప్పడానికి ఒక పద్యం ఉంది. భద్వయము మద్వయంబును ప్రత్రయంబు ఫల చతుష్కమనాపూర్వలయునాల్గు స్కాది ఒక్కటి లింగాదులగును 2 తెలియుడి అష్టాదశ పురాణములివి. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము,
భాగవత పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, భవిష్య పురాణము, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, వాయు పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము, నారద పురాణము, అగ్ని పురాణము, పద్మ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, లింగ పురాణం అనేటటువంటి మెయిన్ 18 పురాణాలు. ఇవన్నీ రాసినాక ఇంకా మునులు వీళ్ళందరూ కూడా ఇంకా దేవతల తత్వం ఏదో అంత ఎక్కువ తెలిసినట్టు లేదు, ఇంకా మిగిలిందేదో అనిపిస్తుంది కనుక మళ్ళీ ఇంకా చెప్పమన్నారు. ఆయన ఉప పురాణాలు చెప్పాడు, అవి కూడా 18 ఉప పురాణాల్లో ఈ గణేష పురాణం అన్నమాట. ఇవాళ మనకి ఇక్కడ గణేష వేదిక కనుక దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అసలు ఈ పురాణం మొదలుపెట్టేదే దానికన్నా ముందు కొంచెం ఉపోద్ఘాతంలా ఉంటుంది. ఈ గుజరాత్ ఏరియాలో అక్కడ సోమకాంతుడు అనేటటువంటి ఆయన రాజుగా ఏలుతున్నాడు అన్నమాట. ఆయన భార్య పేరు సుధర్మ. సోమకాంతుడు మహాజ్ఞానవంతుడు, సకల పురాణాలు శాస్త్రాలు చదివినవాడు. చదవడమే కాదు, వాటి అంతరార్థాన్ని గ్రహించినవాడు. గ్రహించడమే కాదు, వాటిని ఆచరణలో కనుపెడుతూ ప్రజల చేత పెట్టించేటటువంటి వాడు. ఆయన జ్ఞానంలో ఇంత పెద్దవాడు, బలంలో కూడా అటువంటి వాడే. ఒక ఏనుగుని ఇట్లా తీసుకుని తిప్పి తిప్పి పని చేయగలరు, అట్లాంటి బలం. రాజ్యాన్ని చాలా చక్కగా ప్రజలు ఆయనని ప్రేమించే విధంగా నడిపారు. ఆయనకి గొప్ప సైన్యం ఉండేది. 10,000 ఏనుగులు, 20,000 అశ్వాలు, 6,000 కాల్బలము. ఆయన ఎక్కడికన్నా వెళితే ఆయన వెంట 5 మంది వచ్చేవారన్నమాట. అయితే వీటికి 20 ఇంతలు యుద్ధం చేయడానికి ఉండేటటువంటి సైన్యం అది విడిగా ఉంది. ఈయన ఎక్కడికన్నా వెళితే ఆయన వెంట వీళ్ళందరూ వెళ్తారన్నమాట. ఆయన చక్కగా ధర్మ పరిపాలన చేస్తున్నాడు. తప్పులు చేసేవాళ్ళని శిక్షించడం కూడా ఇంపార్టెంట్ కదా, లేకపోతే వాడు ప్రపంచం అంతా అరాచకం ఏర్పడుతుంది కనుక అది దానికి సంబంధించినటువంటివన్నీ కూడా శిక్షా గుణాన్ని చక్కగా మంచి జడ్జెస్ని పెట్టి నిర్ణయించి వాళ్ళని నడుపుతూ ఉంటాడు అన్నమాట. అందరిలో చాలా గొప్ప అందంగా ఉంటాడు, చూడడానికి మహా గొప్ప కులద్రూపి, బాగా శక్తివంతుడు కూడా. అయితే ఆయన మన ఐశ్వర్యంలో కుబేరుడితో సమానం అన్నారు. కుబేరుడితో సమానం అంటే కుబేరుడికి 9 నిధులు అయితే దీనికి 7 నిధులు అంత ధనం కలిగినట్టు. భూమితో ఓర్పులో ఆ భూమిని గెలిచినటువంటి వాడు. నేను కూడా ఆయన ఓర్పు. కానీ యుద్ధంలో చండశాసనుడై ప్రత్యర్థుల్ని మట్టి కల్పిస్తాడన్నమాట. బుద్ధిలో ఆయన బృహస్పతితో సమానం. గాంభీర్యంలో సముద్రుడి లాగా ఉంటాడట. సముద్రం మనకు కనపడేదే చాలా భయంకరంగా కనపడుతూ ఉంటుంది. దాని లోపల ఇంకెన్నో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఆయనలో అన్ని విషయాలన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఆయనకి 5 మంత్రులు. రాముడికి 8 మంది మంత్రులు, ఇక్కడ 5 మంత్రులు అన్నమాట. వాళ్ళ పేర్లు రూపవంతుడు, విద్యాధీశుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు,
సుబలుడు అనేటటువంటి 5 కూడా ఆయన మంత్రులు అన్నమాట. ఇక్కడ ఏమిటంటే ప్రజలు కానీ మంత్రులు కానీ సైన్యం కానీ యుద్ధం చేసే సైన్యం కానీ అందరూ ఆయనని ప్రేమిస్తారు. అంటే ఎప్పుడు ప్రేమిస్తారు? ఆయన పాలనలో అందరూ సుఖంగా ఉన్నప్పుడు, లోటు లేకుండా బ్రతుకుతున్నప్పుడు. ఆయన ధాన్యాన్ని ఈ పండించిన దాన్ని ఒక క్షామం వస్తుందేమో అనే ఉద్దేశంతో పులివేసి దాంట్లో చాలా ధాన్యాన్ని నిల్వ చేసేవాడు. ఒకవేళ పంటలు పండకపోతే అవి ఉపయోగించడానికి. అతని భార్య సుధర్మ చాలా అందగత్త. ఆవిడ ఇక్కడ దీంట్లో శ్లోకాల్లో చెబుతారు, రంభ ఆవిడని చూస్తే భయపడుతుంది. అందరిలో నేను వెళ్ళిపోతే సూర్యుడి కింద వచ్చిన దీపం పెట్టినట్టు అయిపోతాను. రతీదేవి మన్మథుడితో అంటుందిట, నన్ను ఆ ఏరియాకి మాత్రం తీసుకెళ్ళండి, ఆవిడ అంత ముందు నేను పలికిరా. ఆవిడ ఎన్నో మూలికలతో అద్భుతంగా ప్రతిరోజు స్నానాలు చేసి అలంకరించుకొని కిరీటం పెట్టుకుని అట్లా వచ్చి అట్లా సభలో కూర్చుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేటటువంటి వాళ్ళు. వీళ్ళకి హేమకంఠుడు అనేటటువంటి ఒక కుమారుడు కలుగుతారు. అయితే చాలా చక్కగా నడిచేటటువంటి ఈ రాజ్యంలో ఒకసారి ఆయనకి కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం అన్నారు. అసలు కుష్ఠు అంటే మనకు అర్థమవుతుంది కదా. కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వచ్చిన తర్వాత తినాలనే హితం ఉండదు. ఆయన తినడం ఇదంతా పడిపోతుంది. శరీరము క్షీణించిపోతూ ఉంటుంది. చాలా విచారిస్తూ ఉంటాడు. అట్లా 16 సంవత్సరాలు ఆయన రోగంతో బాధపడుతూ ఉంటాడు. ఎంతో మంది వైద్యులు అవన్నీ ప్రయత్నించినా కానీ ఏమి లాభం లేకపోయింది. ఎవరు కూడా ఏమి దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయంటే మన పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ రోగాల్లాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. అటువంటి రోగం ఏర్పడింది ఆయన. అయితే ఈయన ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక 16 సంవత్సరాలు అయ్యేసరికి ఇక ఆయన శరీరం అంతా కూడా కూడిపోయింది. పుళ్ళు ఎక్కడ చూసినా వాటి పురుగులు కూడా రావడం మొదలొచ్చింది. అయినా కానీ ఆయన భార్య అతనికి చక్కగా స్నానం చేయించి అతనికి ఏమి ఇది కాకుండా ఆనందంగా ఉంటుందని ప్రయత్నించింది. అక్కడ కొన్ని రోజులు అయినాక గొంతులు కూడా బయటికి కనపడటం మొదలెట్టింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇంకా నేను ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు, ఈ దేశంలో ఉండడం కరెక్ట్ కాదు కనుక నేను బయటకు వెళ్ళిపోతాను, దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను అంటే దానికి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ, మీరు వెళ్తే మేము వస్తాము, మీకు ఈ విధంగా వచ్చినందుకే మేము బాధపడుతున్నాము, దాంట్లో జీవము రక్తము అన్ని బయటకు రావడం, ఆ ధైర్య అన్నటువంటి దుర్గంధము, ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన శరీరాన్ని ఆయన చూసుకునే అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడి చివరికి నేను వెళ్ళిపోతాను అని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయన మంత్రులు మీరు వెళ్ళిపోతే మేము వస్తాము, ప్రజలందరూ కూడా మేము వస్తామని వెళ్ళబడుతున్నారు. కుమారుడు నేను వస్తానంటాడు, నేను సన్యాసం తీసుకున్నాను, నేను అసలు జీవిత భాగస్వామిని కనుక నేనైతే ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాను. సుధర్మ ఆవిడ కూడా ఆయనతో వెళ్ళిపోతానని చెప్పింది. ఇంత చెప్పినా కూడా ఆయన మీరందరూ ఇట్లా అనుకోవద్దు, నా పరిస్థితి ఇట్లా ఉంది కనుక నేను అడవులకు వెళ్ళిపోతాను.
చివరికి కుమారుడు కూడా వస్తానంటే అతనికి మన బృహస్పతి చెప్పినటువంటి నీతి ప్రకారం తండ్రి మాట కొడుకు వినాలి, కనుక నేను తండ్రి గారిని ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండాలి, రాజ్య భారాన్ని మొయ్యాలి అని చెప్పేసేసి అంటే అతను ఒప్పించి చివరికి అతనికి రాజనీతి ఎంతో చెబుతాడన్నమాట. రాజుగా ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రజల్ని ఏ విధంగా పాలించాలి అనేటటువంటి ఎన్నో విషయాలు బోధిస్తాడు. దాని తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అడవికి వెళ్దామని యత్నిస్తూ ఉంటే ఈ 5 మంత్రుల్లో 2 మంత్రులు మేము మీతో వస్తామంటే ఒప్పుకుంటారు. కనుక 2 మంత్రులను తీసుకుని భార్యను తీసుకుని ఆయన సోమకాంతుడు అడవికి వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఒక టీకారణ్యం వస్తుంది. ఇక మనం ఈ టీకారణ్యంలో ఎంత భయంకరమైన అరణ్యం అంటే చెట్లు తీగలు అన్నీ కూడా వాటి మధ్య నుంచి వెళ్ళడానికి దోవ కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. భటులు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవి కట్ చేసి వెళ్ళడానికి దారి చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా. ఇక్కడ ఉన్నది 2 మంత్రులు, వాళ్ళ వయసు కూడా ఈ రాజు వయసులాగా పెద్దదే కాస్త. అంతేత వాళ్ళు ఏమంటారంటే ఆవిడ అంటుంది సుధర్మ, మనం ఇక్కడే ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకున్నాం, ఇక్కడే నివసించడం చేద్దామని చెప్పి అక్కడే ఒక పద్మాకరం ఉంటుంది, ఒక చెరువు, మంచి చక్కటి అద్భుతమైనటువంటి చెరువు. ఆ పక్కన ఎన్నో తీగలు, వృక్షాలు, ఫల వృక్షాలు అన్నీ ఉంటాయి అన్నమాట. దైవ పూజకు సంబంధించినటువంటి అన్నీ దొరుకుతాయి. భోజనం చేయడానికి కూడా ఫలాలు అన్నీ దొరుకుతాయి కనుక అక్కడ ఈ చెరువు పక్కనే వాళ్ళు ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఈ మంత్రులు ఇద్దరు కలిసి దానికి ఒక కట్టులాగా తయారు చేసి గుడారు, అందులో రాజుకి రాణికి ఒకటి, వీళ్ళిద్దరూ చెరొకటి చేసుకుని అక్కడ ఉంటూ ఉంటారు అన్నమాట. అటువంటి సమయంలో ఒక రోజున ఆవిడ ఆ చెరువు నుంచి నీళ్లు తెచ్చుకోవడం, ఇక్కడ ఈ విధంగా నిత్య కృత్యాలు జరుగుతూ భక్త సేవ చేస్తూ ఆయనకి చక్కగా శరీరాన్ని పోవడం, మళ్ళీ ఆ చెరువు దగ్గర తీసుకెళ్ళడం, చెరువులో కొడితే అక్కడ దానికి ఆ చెరువు నీళ్లు పాడవుతాయని చెప్పి బయటకు తీసుకొచ్చి సేవ చేస్తున్నారు. అటువంటి సమయంలో ఒక రోజున ఒక అందమైనటువంటి 20-25 సంవత్సరాల మన్మధుడుగా కనపడేటటువంటి ఒక ఆయన ఆవిడికి తారసపడతాడు. ఆయన ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. ఇట్లాంటి అరణ్య ప్రదేశంలో ఉన్నావు ఏమిటి అని అడిగితే, స్త్రీలు తమ ఉనికిని ఎవరో తెలుసుకోకుండా చెప్పలేదు కనుక మీరే ఊరు చెప్తున్నాను. మీరెవరో చెప్తున్నానంటే ఆయన, నేను శబరుని అంటాడు. శబర మహర్షి శబరుని అంటాడు. ఆయన వయసు 20-25. శబరుని గురించి మనం కాసేపు తెలుసుకున్నాం. ఇక్ష్వాకుక్షరాలు శర్యాతి అని ఆయన కుమార్తె పేరు సుకన్య. ఒకసారి ఆయన అడవికి వేటకు వెళ్తాడు. వెళ్తుంటే కుమార్తె, నేను నా చరిత్రతో చక్కగా ఆడుకుంటాను, మేము మిమ్మల్ని తీసుకెళ్ళి మీ వేటలో మీరు ఉన్నట్టు మమ్మల్ని తీసుకెళ్ళమంటే అమ్మాయి గుర్తొస్తుంది కదా అని చెప్పి అమ్మాయి కూడా తీసుకుని అడవికి వెళ్తారు. వీడు ఇక్కడ వేటలో ఉండగా ఆ అమ్మాయి చరిత్రతో కలిసి సౌండ్ వస్తుందేమో డౌట్ వచ్చింది. చోట 2 జ్యోతులు లాంటి కాంతులు కలిగినటువంటి దీపాలలాగా వెలుగుతూ ఉన్నాయి. పిల్ల చిన్నమ్మాయి కదా, అది చూసి ఒక గర్భం తీసుకుని అవి 2 పొడుస్తుంది. పుట్టేసరికి అమ్మా అని అంటే అప్పుడు ఆ లోపల నుంచి మాట జరుగుతుంది. ఈ అమ్మాయి
అమ్మాయి భయపడిపోయి వచ్చేస్తుంది. తర్వాత రాజుగారికి రాజ్య సైన్యానికి అందరికీ కూడా భటులకు వాళ్ళందరికీ కూడా యూరిన్ మలమూత్ర విసర్జన ఆగిపోతుంది. ఏమిటో వాళ్ళకి అర్థం కాదు. రాజుగారు ఏమిటి అందరికీ అర్థంగా జరిగింది అని చెప్పేసి అట్లా ఆలోచిస్తుంటే ఈ పిల్ల చెప్పిందన్నమాట, నేను ఇంకా ఎక్కడో 2 రోజులా ఉంటే దానివల్ల కలిగినటువంటి ఇది అని చెప్పేసి ఎక్కడమ్మా చూపించమని వాడు వెళ్తారు. వెళ్ళేసేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన ఆల్రెడీ ఒక 150 ఏళ్ల వయసున్నటువంటి వృద్ధులాగా ఒక శరీరం మీద చర్మము భోగికలు తప్ప ఇంకేం లేనటువంటి ఆయన చూస్తారు. ఆయనే చవన మహర్షి. ఆయన చవన మహర్షి అంత పెద్ద. అప్పుడు అయ్యా మాకు ఈ విధంగా జరిగింది, మీకు మా అమ్మాయి తెలియక అపచారం చేసింది కనుక జరుగుతుంది, మీరు మమ్మల్ని క్షమించి మా పిల్లని మమ్మల్ని అందరినీ విపత్తు నుంచి తప్పించమంటారు. సరే అని చెప్పి ఆయన మరి నేను నా జీవితమే అంధకారం అయిపోయింది కదా, మరి ఇటువంటి జీవితాన్ని నేను ఎట్లా గడపాలి, మీ అమ్మాయి మూలంగా జరిగింది కనుక మీ అమ్మాయి నాకు ఇంటి పెళ్లి చేయండి. రాజు కూడా ఆయన అడిగారు కలిగితే మరి ఆయన జీవితం పాడైపోయింది కదా అని చెప్పేసి అమ్మాయిని అడిగితే నా చిన్నపిల్లైనా కానీ నా వల్ల తప్పు జరిగింది కనుక నేను తప్పకుండా ఒప్పుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను. వాళ్ళ వివాహం చేస్తారు. తర్వాత ఆమె అద్భుతమైనటువంటి సేవలు చేస్తుంది. 10 ఏళ్ల పైన ముసలు వృద్ధుడు అట్లాంటి వాటికి సేవలు చేస్తూ ఆ విధంగా చేస్తుంది. అప్పుడు ఆ సందర్భంగా ఒక రోజున అశ్విని దేవతలు ఇద్దరు, అశ్విని దేవతలు ఎవరు, సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టినవారు. అది మళ్ళీ సూర్యుడి కథ. ఇట్టే కథలు ఉంటాయి. ఇక్కడున్నా కూడా మనకు తెలియదు, అడవిలోకి వెళ్ళిపోతున్నాం. సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క కాంతిని భరించలేక ఆయనతో ఉంటారు కదా, కాంతి వేడి భరించలేక ఆవిడ ఏం చేయాలో తోచని పరిస్థితిలో తన నీడకి ప్రాణం పోసి ఛాయ అనే ఆవిడని సృష్టించి ఈవిడలాగానే ఉంటుంది, దాంట్లో ఏమి డిఫరెన్స్ లేదు. ఆవిడ నువ్వు నా బదులు సూర్యుడితో ఉన్న సూర్యుడితో అని పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అమ్మాయి వచ్చింది సంతోషమే, కానీ అమ్మాయి అల్లుడు వస్తే సంతోషిస్తారు, కానీ అమ్మాయి ఒక్కతే వస్తే కొంచెం అనుమానం పడతారు. ఏమిటి ఇట్లా జరిగింది, అమ్మాయి ఒక్కతే వచ్చిందని భార్య భర్తలు విడిగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడు 4 రోజులైంది, 5 రోజులైంది, ఆ అమ్మాయి వెళ్ళడం కానీ తిరిగి వెళ్ళడం కానీ అట్లా దాని గురించి మాట్లాడదు. అందుచేత తల్లిని అడగమంటాడు ఆయన, ఏంటి అల్లుడు గారు ఏంటి, ఎట్లా ఉన్నారు, బాగున్నారు, అందరూ బాగానే ఉన్నారు, వారు తపస్సులో ఉన్నారు, నేను అందుకోసం వచ్చానండి అని చెప్పదు. వచ్చేసినాను, ఆయన తపస్సులో ఉన్నారు, రాలేకపోయారండి అన్నారు. తర్వాత 10 రోజులైంది, 15 రోజులైంది, అమ్మాయి వెళ్ళడం అనేటటువంటి మాట మాట్లాడుకుపోయేసరికి చివరికి తల్లి మెల్లిగా అడుగుతుంది అన్నమాట, ఏమ్మా ఏమిటి జరిగింది, ఏమన్నా జరిగిందా, ఆమె కోపం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, వీళ్ళు కంగారు పడిపోతారు. కోపం వచ్చి వెళ్ళిపోయిందండి, కూతురు కోపం వచ్చి వెళ్ళిపోయిందంటే కంగారే కదా అని చెప్పేసి వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికి సూర్యుడింటికి వెళ్తారు.
ఇంటికి వెళ్ళగానే ఛాయ అక్కడ ఉంటుంది కదా. సో ఆవిడ అమ్మ కూతురులాగా పలకరిస్తే ఆవిడకి అర్థమవుతుంది వీళ్ళు సంజ్ఞాదేవి యొక్క తల్లిదండ్రులు అని చెప్పేసి గ్రహించి ఏమీ బయటపడకుండా చక్కగా వాళ్ళని చూసుకుంటుంది. కొన్ని రోజులు అయినాక సాటిస్ఫై అవుతారు. అమ్మాయి మళ్ళీ తిరిగి అల్లుడి దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవిడేం చేస్తుందంటే అడవికి వెళ్ళిపోతుంది. అది ఇంటికి రాదు. తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేసేసి ఒక గుర్రం రూపం దాల్చి గుర్రం రూపంలో తపస్సు చేసుకుంటుంది అడవిలో. ఎందుకంటే సంగీతం గుర్తిస్తే కష్టం కదా. ఆవిడ ఇక్కడ ఉంది అంటారు. అయిన తర్వాత అప్పుడు ఆ విధంగా ఆవిడ నడుస్తున్నటువంటి సంజ్ఞాదేవికి సూర్యుడు వల్ల 3 పిల్లలు పుట్టారు. ఒకటి వైవస్వతుడు, యముడు, యముడును యమి అంటే ఎవరు? యమున. అయితే ఇక్కడ ఈవిడ పిల్లలు 3 ఇక్కడ ఉన్నారు కదా. ఆవిడికి సంజ్ఞాదేవికి కూడా ఆవిడ ఛాయాదేవికి కూడా 3 పిల్లలు పుట్టారు. వాళ్ళు 3 వీళ్ళు 3 కలిసి పిల్లలు 6 కూడా ఈవిడ చూస్తూ ఉంటుంది అన్నమాట. ఓసారి ఈవిడికి ఒక కూతురు, 2 కూతురు. అందులోనే ఒకటి శని గ్రహాల్లో అనమాట. ఒకసారి ఆ పిల్లలు ఈ పిల్లలు ఆడుకుంటూ వాళ్ళకు ఏదో పెంచి వచ్చి కాస్త వాళ్ళని ఎందుకు ఇచ్చారని అడగడంలో తన కూతురు, సొంత కూతురుని పక్షపాతంతో యముడు ఏదో చేశాడని చెప్పేసి యముడు చుట్టూ వ్యాధిగ్రస్తుడు ఒక అమ్మ చెప్పి అని చెప్పిస్తుంది. సో అతను పుష్టి వ్యాధిగ్రస్తుడు. ఏ తల్లి అయినా తన కొడుకుని ఈ విధంగా చెప్పిస్తుందా? పుష్టి వ్యాధుని గ్రస్తు కావాలని అనగా అనదు కదా జనరల్గా అని చెప్పేసి ఆవిడని నిలదీసి అడుగుతారు. ఏమిటి ఎందుకు జరిగింది ప్రశ్నలు ఏదో వస్తూ ఉంటే శివుడికి ఆవిడ కారణాలు అయిపోయి నేను సంజ్ఞాదేవిని కాను, నేను ఛాయాదేవిని, ఆవిడ యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే అని చెబుతుందన్నమాట. ఈ వేడిను కాంతి భరించలేక ఆవిడ నన్ను సృష్టించింది. నేను సృష్టించబడిన ఒక ఛాయని కనుక నేను ధరించగలను కానీ ఆవిడ ధరించలేకపోయింది. అందుకే వెళ్ళిపోయిందంటే అప్పుడు ఆయన మళ్ళీ మామగారు ఆయన మామగారు ఎవరంటే ఇంజనీర్, దేవతల ఇంజనీర్ మయుడు సార్, విశ్వకర్మ దగ్గరికి వచ్చి అసలు కారణం ఏమిటంటే ఆవిడ వెళ్ళిపోవడానికి ఇది కదా నా కాంతి అని చెప్పేసి నా కాంతిని నా శక్తిని తగ్గించమంటాడు విశ్వకర్మ. ఆయన్ని చిరికబట్టి దాంట్లో రజస్సు తీసేసి ఒక 10% తీసేస్తారు. తీసేసిన తర్వాత అప్పుడు ఆయన కాంతి ఇది తగ్గుతుంది. అప్పుడు ఛాయాదేవి సంజ్ఞాదేవి ఎక్కడుంది అని ఒకసారి ఆలోచిస్తే దివ్య దృష్టితో చూస్తారు. అయితే మనకు డౌట్ రావచ్చు, దివ్య దృష్టితో అప్పుడెందుకు చూడలేదు అని. డౌట్ వస్తేనే కదా దివ్య దృష్టితో చూడలేదు. అసలు కారణం ఏమిటో తెలుసుకుని అది నేను సరి చేసుకున్నాక ఇప్పుడు భార్య ఆవిడ గుర్రం కోసం బ్రహ్మని వెళ్ళిపోదామంటే అప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటాను తీసుకుని చెప్పి ఆయన ఒక మగ గుర్రం రూపంలో ఆలోచించుకున్నాడు. వాళ్ళకు పుట్టిన వాళ్ళే వీళ్ళిద్దరు అశ్విని దేవత. వాళ్ళు దేవతల యొక్క డాక్టర్, వైద్యులు, శక్తులు.
సో వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి సుకన్యకి మనం ఏదో వచ్చినా కానీ దాన్ని ఒకసారి ఫ్లాష్ లాగా వెళుతూ ఉంటారు. ఒకసారి చవనుడి భర్త కూడా ఒకసారి చూద్దాం. భారతంలో చవనుడి ఎట్లా పుట్టాడు. భృగు మహర్షి ఉన్నాడు కదా. భృగు మహర్షి యొక్క భార్య పేరు పులోమ. ఒకరోజు భృగు మహర్షి ఏమంటాడంటే పులోమని, నువ్వు అగ్ని ప్రేతాగ్ని వెలిగించు, నేను అట్లా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను అగ్ని కార్యం చేయడానికి అని అంటే ఆవిడ ప్రేతాగ్ని తయారు చేస్తుంది. ప్రేతాగ్నిలో అక్కడ అగ్నిదేవుడు ఉంటాడు. ఆ సమయంలో పులోముడు అనేటటువంటి ఒక రాక్షసుడు పంది మొహంతో వస్తాడు. వచ్చి వీళ్ళు చూస్తాడు. ఆవిడ ఎక్కడో చూసినటువంటి లీలగా అవుతాను లేదు, వీళ్ళు ఎవరు అని తెలియదు. కానీ మనకు తెలిసిన వాళ్ళే ఎక్కడో పేరు గుర్తురాదు, ఎక్కడ అని గుర్తురాదు, అక్కడ జరుగుతుంది కదా. అదేవిధంగా వాడి మనసులో ఈవిడ ఎక్కడో చూశాను ఏమిటో అని అనుకుని, మరి ఎవరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఆవిడ అడిగితే చెప్పలేము అని చెప్పేసి అగ్నిదేవుడు అంటుంటాడు. అగ్నిదేవుడిని అడుగుతాడు, అగ్నిదేవా ఈవిడెవరు? అగ్నిదేవుడు సందిగ్ధంలో పడతాడు. మనకు తెలిసిన విషయాన్ని ఎవరన్నా అడిగితే చెప్పకపోవడం పాపం. నాకు తెలియదు అంటే అసత్య దోషం. చెప్పకపోతే పాపము, లేకపోతే అసత్య దోషం. అసత్య దోషం ఇంకా డేంజర్. కనుక అసత్యం చెప్పాడు అనుకోండి, ఏదో అఘాయిత్యం చేస్తాడు. ఆవిడకి ఏదైనా చేస్తే రుణమాసం మహాకోపికి కదా. విష్ణుమూర్తి వక్షస్థలం మీద తల్లినటువంటి వాడు. కనుక మరి ఈయనొస్తే శపిస్తాడు మరి అని చెప్పేసి, రెండోది ఏంటంటే నేను లేకపోతే ఇహపరాలు రెండింట్లో కూడా నేను పాడైపోతాను. కనుక నేను నిజమే చెప్తాను, ఆమె భృగు మహర్షి భార్య పులోమ. కాస్త ఆ పులోమని తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతారు. పులోముడు వాడు. అయితే ఆకాశంలో తీసుకుపోతూ ఉండగా ఆవిడ గర్భవతి భయం విఫలయ్యి రక్షించండి రక్షించండి అని అడుగుతున్న సమయంలో గర్భము చవనం అవుతుంది, దారుతుంది. గర్భం జారి పిల్లవాడు బయటకు వస్తాడు. ఆ పిల్లవాడి యొక్క శరీర కాంతితో పులోముడు కాస్త భస్మం అయిపోతాడు. అప్పుడు పులోమ అప్పటికి ఏడ్చేటటువంటి పులోమ, గర్భవతిగా ఉన్న పులోమ ఆవిడ అంత పిల్లాన్ని ఎత్తుకుని మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేసరికి అప్పటికి ఈయన నది స్నానం ముగించుకుని వచ్చినటువంటి ఈయన, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి పిల్లవాడెవరు, ఏమిటి కథ అని అడిగితే, పులోముడు అనే రాక్షసుడు నన్ను ఎత్తుకుపోయాడు అని. మరి ఆయనకి ఎట్లా తెలిసింది నువ్వు ఎవరు అని అంటే, ఉన్నాడు కదా అగ్నిదేవుడు చెప్పాడు. అయితే అగ్నిదేవుడు చెప్పిస్తాడు, సర్వభక్షకుడివి కమ్మని చెప్పి. సర్వభక్షకుడు అంటే అప్పటి వరకు ఆయన కార్యాలు ఏమిటి, పచ్చనం, వంట చేయడం, వంట చేయడానికి ఉపయోగపడడం. రెండోది దేవముఖుడై దేవతలందరినీ రిప్రజెంటేటివ్గా కనపడే మనిషిలాగా ఉండి వాళ్ళు ఇచ్చే హవిష్యుని యజ్ఞయాగాదు ద్వారా ఎవరిది వాళ్ళకి అందించడం ఆయన జాబ్ అన్నమాట. సో సర్వభక్షకుడు కమంటే ఏంటి, ఏది వేస్తే దాన్ని అగ్ని కాల్తాలి. ఇప్పుడు ఆయన పరిస్థితి అది. మనం ఎవరో తింటారనుకోండి, మన మొహం అంతా కూడా చాలా విచారంగా ఉంటుంది. ఎంత నవ్వుతూ ఉండమంటే నవ్వలేం కదా. ఆయన చాలా మనసు చాలా ఇదైపోయేసరికి ఆయన అగ్నిశక్తి నశిస్తున్నారు. ఒక పావు షేరు బియ్యం ఉడకాలి అంటే ఒక టన్ను కట్టెలు కాల్చినా కూడా కావట్లేదు. యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆంధ్రులు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మొత్తం అంతా స్తంభించిపోయింది. యజ్ఞయాగాలు అన్నీ ఆగిపోయింది. ప్రపంచం అంతా అల్లల్లాడిపోతుంది. అప్పుడు ఆయన అగ్నిదేవుడిని పిలిచి
నువ్వు కారణం చెప్తుంది. భృగు శపించాడు, భృగు శాపానికి తిరుగులేదు కనుక నువ్వు ఆ శాపం నీకు ఉంటుంది. కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు పవిత్రుడిగానే ఉంటావు, నీ అపవిత్రతకి ఏమీ లోపం లేదు అనేటటువంటి ఇస్తాడు. సో అక్కడ ఆ చవనుడే ఇప్పుడు ఈ చవనుడు 20-25 సంవత్సరాల బారులుగా వీడికి ఎదుర్కొట్టారు. అదేమిటి మనం ఇందాక చెప్పాం కదా, చర్మం మోవికోలు తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడికి ఈ సుకన్యకి పెళ్లి చేశాడు. దానికి ఫర్దర్ ఏమిటంటే ఈ ఇద్దరు అశ్విని దేవతలు ఒకసారి అక్కడికి వచ్చేసరికి ఈ సుకన్య తెల్లారగంట 4 గంటలకి లేచి ఆ చెరువుకు వెళ్ళి అక్కడికి నీళ్లు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి ఆయన స్నానానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటున్నాను. 4 గంటలకు ఎందుకు పోతుంది? అది అడిగి కదా. మరి ట్రైబల్ సూర్యుడు ఎవరు సేఫ్ టైం అని చెప్పి 4 గంటలకు వెళ్తూ ఉంటున్నాను. మనం అనుకున్న టైం అయితే అయింది, మీరు ముగించండి. అయితే అప్పుడు మీరెవరు చెప్పంటారు, ఎవరు అని అడిగితే ఆడవాళ్ళు వాళ్ళు పరిచయం చేసుకునే ముందు ఎవరు వీరు అని తెలుసుకోవాలి కదా, మీరెవరు చెప్పండి. చెప్పనేసరికి నేను ఎవరుని అంటాడు. ఎవరు అంటే తెలుసు. సుకన్య వివాహం ఆయనతో అర్థమైందా? అయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, అది ఎట్లా జరిగినటువంటి విషయాలు ఆవిడకి తెలిసినటువంటిది. ఈ ఇద్దరు వీళ్ళిద్దరు వచ్చారు కదా, ఎవరు అశ్విని దేవతలు ఇద్దరు వచ్చారు కదా, వచ్చేసి ఆవిడని టెస్ట్ చేస్తారు. ఆ ముసలాయనతో 100 ఏళ్ళ ఆయనతో నువ్వు ఎందుకు అవసరపడతావు, నువ్వేమో అందగతివి, మా ఇద్దరిలో ఎవరినో ఒకనే చేసుకోవచ్చు కదా అని చేస్తే ఆవిడ అంటుంది, నేను పతివ్రతని, మీరు మాట్లాడిన మాట తప్పు, 2 నిమిషాల్లో నేను నీళ్లు తీసుకుని అమ్మవారికి మహిమతో మరి భస్మం చేయగలను అని అంటే, తల్లి నమస్కారం, కాదు మేము అశ్విని దేవతలు ఇక్కడికి వచ్చాము కనుక మీకు మేలు చేయడానికి వచ్చాము, మేము ఒకసారి టెస్ట్ చేశాం, ముసలాయంతో ఎందుకుంటావు ఇది అని టెస్ట్ చేశాం. కానీ మేము అశ్విని దేవతలు కనుక నీవు చక్కగా అక్కడ ఏమనుకోకు, నీకు ఒక మేలు చేయదలుచుకున్నాం. ఏంటంటే నీ భర్తని ఈ నదిలో ఈ చెరువులో ముంచి 1 గంట 2 గంటలు మేము లోపల ఉంటాము, తర్వాత ఆయనకి ఏదో చికిత్స చేస్తాము, చికిత్స చేసినాక మేము ముగ్గురం బయటకు వస్తాము, అప్పుడు మేము ముగ్గురం ఒకే విధంగా ఉంటాము. నీ భర్త ఎవరో నువ్వు గుర్తించాలి, నీ భర్త ఎవరో నువ్వు గుర్తించగలిగితే నువ్వు చక్కగా మీ ఆయన యంగ్గా అయిపోతాడు, 25 ఏళ్ళ వాడు అవుతాడు. ఆయన మిగిలిన లేకపోతే మాత్రం నువ్వు మా ఇద్దరిలో ఎవరన్నా తప్పుగా చేసావంటే మమ్మల్ని వివాహం చేసుకోవాలి, మరి ఒక తిరకాసు పెడతారు. అయ్యేసరికి ఆ ముగ్గురు ఒకే విధంగా ఉండేసరికి అప్పుడు అమ్మవారిని స్మరిస్తుందన్నమాట. అమ్మ నాకు నా భర్తని కనుక్కునేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమనంటే అప్పుడు అమ్మవారు భావన ఇస్తుందన్నమాట. దేవతలు అనిమిషులు కళ్ళు ముయ్యడం అనేది చెప్పబడుతున్నాం. రెండోది కింద పాదాలు భూమిని ఆనవు. ముఖ్యంగా ఇక్కడ చెప్తుందంటే కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ కళ్ళు ఆత్మకుండా ఉన్నటువంటి ఇద్దరిని వారు అశ్విని దేవతలుగా గుర్తించి ఈయన నా భర్త అని కళ్ళు ఆర్పేటటువంటి ఆయన పట్టుకుని చేస్తున్నారు. ఆ విధంగా ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఆయన అటువంటి ముసలివాడిని యంగ్గా తయారు చేశారు కదా. ఇది ఆయనకి ఆ శక్తి ఉంది కనుక చవన మహర్షి కాలు కొట్టుకుని నా భర్త అందువల్ల సోమకాంతుడు ఆయన ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు, భయంకరమైనటువంటి రోగ పీడితుడై ఉన్నాడు. మీరు అదిగా అశ్విని దేవతలతో పొందినటువంటి వారు మీ కథ నాకు తెలుసు,
మీ మహిమ కూడా మాకు తెలుసు కనుక నాకు సహాయం చేయండి, నా భర్తను సరి చేయండి అని ఆవిడ అడిగితే ఆయన చెప్పాడు, నేను చేయగలను కానీ ప్రస్తుతం నేను ఒక 5 సంవత్సరాల దీక్షలో ఉన్నాను, ఇతరులకి నా తపశక్తిని నేను ఉపయోగించాను. అయితే మా నాన్నగారు చేత చేయిస్తాను కనుక వారి దగ్గరికి పోయి వారిని రిక్వెస్ట్ చేద్దామని అన్నారు. అన్న తర్వాత అది అక్కడ ఆపేస్తాను. నాన్నగారిని వీళ్ళు వెళ్ళి కలవాలి, జరగాలి, భృగు మహర్షిని కలవాలి, వాళ్ళకి ఈ సంగతిని నివేదించాలి చేస్తారు. నా పేరు మీ అందరికీ తెలుసు, రామనరసింహ. నా ఇంటి పేరు పరిమి రామనరసింహ. మొదటి అక్షరాలు తీసుకొని మా పిల్లలు అనుకుంటారు పరా. అందువల్ల నాకు పరాకు కొంచెం ఎక్కువ. నేను వారిని కోరింది వినాయకుడికి సంబంధించింది మీరు అని అన్నాను. వారు గణపతి పురాణం అనే అన్నారు. నేను ఉపనిషత్తు అనే భావంలోకి వెళ్ళిపోయినా ఆ పరాకు కారణంగా. ఇది పురాణం అనేది కథలో కథ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అది చెప్పేవారికి వినేవారికి కూడాను అసలు ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియనట్టుగా ఉంటుంది. ఆ పరిస్థితిలో నుంచి ఒక గహనం, అడవి, ఆ అడవిలో నుంచి మనల్ని వారు తీసుకొని వెళ్ళి చివరకు దాని పరమార్థాన్ని మనకు అందిస్తారు. మనం కూడాను ఓపికగా వినాల్సి ఉంటుంది. దయచేసి ప్రారంభమైంది, రేపు ఎల్లుండి ఇంకా వారు ఈ పురాణ ప్రవచనాన్ని కొనసాగించి కొంతమంది ఇప్పుడు నన్ను మాట్లాడినట్టు ఏదైనా నన్ను పాఠం చెప్పంటే 2 గంటల కంటే తక్కువ చెప్పలేను. ఎందుకంటే మాకు యూనివర్సిటీలో 2 గంటల పీరియడ్ లేదు, మొదలు పెడితే 2 గంటలు. లేకపోతే అలాగే చెప్పే విధానంలో కూడాను మనం ఏంటంటే విషయం పెద్దది కనుక శ్రద్ధగా వినేవాళ్ళు దొరికినప్పుడు 10 మంది అయినా సరే చెప్పేవారికి ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. సో అయినప్పటికీ మాకు సమయ పాలన కూడా ముఖ్యం కనుక వారిని మేము ఆపమని కోరటానికి చాలా బాధపడుతున్నాం. అయినప్పటికీ ఈవేళ ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా మనకు ఈ ప్రసంగం ఉంది. వారిని మళ్ళీ రేపు తమ ప్రసంగాన్ని కొనసాగించమని కోరుతూ ఇంతవరకు వారు చేసినటువంటి ప్రసంగానికి మనం చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు. ఒకసారి అబ్రహం లింకన్ అడిగారు, ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ఆయన అన్నాడు 15 రోజులు టైం కావాలన్నాడు. ఇప్పుడు మాట్లాడమంటే 2 గంటలు మాట్లాడతాను. అంటే అంత పెద్ద ఓషన్ లేదు. నా టెన్షన్ అంతా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎట్లా కుదించాలి, ఏది తీసేయాలి, ఏది చెప్పాలి, చెప్పడంలో అంటే కొన్ని జటిలమైన విషయాలు ఎక్కించగలనా ఈ ఆడియన్స్కి అనేటటువంటిది తపనతో ఉంటుందన్నమాట. నేను అందుకే మాట్లాడటం కూడా ఎలక్ట్రానిక్గా లేదు. జనరల్గా ఎలక్ట్రానిక్గా మాట్లాడతాను. నేను మనం ఒక 50 నిమిషాలు ప్రసంగం చేశాను. నాన్ స్టాప్గా 45 పద్యాలు చదివారు. 50 నిమిషాలు వాళ్ళు అడిగిన సబ్జెక్ట్ అటువంటిది. 45 నిమిషాల్లో ఉమర్ ఖయామ్ అని ఆ పద్యాలు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కావ్యాన్ని ప్రసంగించమన్నారు. నేను పద్యాలే చదువుతాను. పద్యాలు అన్నీ కూడా అర్థవంతంగా చదివాను కనుక మంచి అప్రిషియేషన్ వచ్చింది. కానీ మీకు కొంచెం నాకు కూడా కొట్టే నేను మీ అందరి మీద ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశానంటే నేను నేర్చుకోవచ్చు కదా పురాణం చెప్పుకున్నాను కనుక మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకొని నేను నేర్చుకుంటున్నాను. ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లాంటి ప్రసంగాలు చేశాక అప్పుడు మీరు నన్ను చూడండి, అయ్యో ఇది చాలా గంగా ప్రవాహంలాగా బాగానే ఉంది అనే ఫీలింగ్ నేను కలిగించాలనే నమ్మకం నాకు. శ్రీ వెంకటకృష్ణమూర్తి గారికి శిలు
కానుకలు కాదు, వారికి కేవలం కళ సమర్పణ. దీనికి సన్మానం లేదని కాదు, తాంబూలం మాత్రమే. మళ్ళీ మన పిల్లల కార్యక్రమం కొనసాగుతుంది. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వెళ్ళమని కాదు,